నిజంగా తెలుగు వాళ్ళ ఐడెంటిటీని ఆయన ప్రపంచానికి చాటాడు కదండి. కరెక్ట్. అంతవరకు మద్రాసీలేం కదా మనం అంతా. తెలుగు జాతి అనేది ఉందని ప్రూవ్ చేశాడు. నా భూతో నా భవిష్యత్తు లేండి. ఆ పర్సనాలిటీ కానీ అలా ఉంటుంది, డిసిప్లిన్ అండ్ హార్డ్ వర్క్. ఆ మొండితనం ఎంతో కొంత మా అందరికీ వచ్చింది. ఏ పని అంత తేలిగ్గా చేయమండి. ఒకసారి డెసిషన్ తీసుకొని చేయాలనుకుంటే చేసేస్తాం. వాట్ ఎవర్ మే బి ద అవుట్కమ్. సో ఇన్ అ వే దట్ హెల్ప్స్ అస్. ఆ రిపర్కషన్స్ గురించి వీ డోంట్ థింక్. మంచి అనుకుంటే వెళ్ళిపోతాం. సో దట్స్ ద సేమ్ థింగ్. ఈ క్యారెక్టర్ కూడా ఇట్ టుక్ లాట్ ఆఫ్ స్ట్రగుల్. ఇన్ని సంవత్సరాలుగా మరి చేయాలా మళ్ళీ ఇది ఇదంటే ఆ క్యారెక్టర్ నుంచి స్వప్న గారు కూడా చెప్పడం, ద వే దే బిలీవ్ ఇన్ మీ. సరే మీకు అంత ధైర్యం ఉంటే చేస్తాను. దట్స్ హౌ ఐ డిడ్ దిస్ ఫిల్మ్. దాంతో అసలు చేసి ఐ నెవర్ డ్రీమ్డ్ ఏ డే విల్ కమ్ అండ్ అగైన్ ఐ పుట్ ద మేకప్ బ్యాక్ అండ్ అఫ్కోర్స్ ఇప్పుడు పెద్ద మేకప్ లేదు ఏం లేదు అనుకోండి, న్యాచురల్ అయిపోయిందంత. ఆ రోజులైతే దట్టంగా కొట్టేవాడు. ఇట్ వాజ్ నైస్ ఎక్స్పీరియన్స్. సార్ ఇప్పుడు నాన్నగారు పెద్దనాన్న వాళ్ళిద్దరిది ఒక బాండింగ్. అవును. ఆ తర్వాత మీ నందమూరి ఫ్యామిలీలో బాండింగ్ అంటే మీ సిబ్లింగ్స్ మధ్య ఎక్కడండి మాది? మా చెన్నై, నాన్నగారు చెన్నైలో ఉండిపోయారు. సో మా బేస్ అంతా చెన్నై అయిపోయింది. ఇక్కడ పాలిటిక్స్ ఇండస్ట్రీకి మా పెదనాన్నగారు వాళ్ళ ఫ్యామిలీ ఇటు వచ్చేసారు. ఇక ఎక్కడ మంచి చెడుకి కలవటం తప్ప అండి. వీఆర్ బిజీ ఇన్ అవర్ ఓన్ వేస్. ఆయన మా బాలన్న వాళ్ళంతా షూటింగ్, ఆయన ఇప్పుడు ఇదే కదా. తర్వాత మా వ్యవహారాలు చెన్నైలో ఏమైనా అకేషన్స్ అయినా మ్యారేజ్ లేకపోతే ఊరు వస్తే వెళ్ళి కలవటం. వాళ్ళు అట్లా చెన్నై వస్తే బాలన్న ఎప్పుడు వచ్చేవాడు, అలా కలిసేవాళ్ళు పెదనాన్నగారు. అట్లా అయిపోయింది. సో ఇప్పుడు పెద్దనాన్నగారు లెగసీని బాలకృష్ణ గారు కొనసాగిస్తున్నారు. అవును. సో ఆయన 50 years ఆఫ్ యాక్టింగ్ కెరీర్ రీసెంట్గానే నేను వెళ్ళాను. ఐ వాజ్ దేర్ ఇన్ ద ఫంక్షన్. ఉన్నారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే 50 ఏళ్ల తర్వాత కూడా హీరోగా కొనసాగడం అనేది ఒక రేర్ అచీవ్మెంట్ అండి. ఇప్పుడు 50 ఏళ్ళు 60 ఏళ్ళు నటుడుగా కొనసాగొచ్చు. హీరోగా చేయడం అనేది అఫ్ కోర్స్ అది ఆయనకి దక్కింది. అది ఇట్ ఈస్ ఎ రేర్ అచీవ్మెంట్. అంత కరెక్ట్. అలా అయితే ఆ రేర్ క్రెడిట్ ఆయనకి దక్కింది. చూస్తుంటారా సినిమాలు? ఆయన సినిమాలు ఏమైనా చూసారా? రీసెంట్గా రిలీజ్ అయిన అఖండ 2 కానీ అంత చూశానండి. చూశాను, మాట్లాడాను ఆయనతో. ఇన్ఫాక్ట్ నిన్న ఆయన మాట్లాడాడు నాకు ఫోన్ చేసి. మీ సినిమా గురించి విని ఆయన హ్యాపీ టైం అన్నాడు. అంటే టైం విల్ కమ్ ఫర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో అట్లా కలిసి కొడుతూ ఉంటాయి. అంటే కానీ విగరస్గా ఎవ్రీ వీకెండ్ ఇది అది వీఆర్ ఆల్ బిజీ ఇన్ అవర్ ఓన్ వేస్. సో నిర్మాతగా మీ నాన్నగారు తీసిన సినిమాల్లో మీకు బాగా నచ్చింది ఏంటి? సీతారామ కళ్యాణం అండి. అది క్లాసిక్. పెదనాన్నగారు ఇక 10 తలలతో నుంచునే షాట్ గురించి అంతా చెప్తారు నాకు. ఒక్క రోజంతా అలా నుంచున్నాడు ఆయన. మధ్యాహ్నం భోజనం కర్రీర్ కూడా మా నాన్నగారు తీసుకెళ్ళినా కదలేదు. అదే ఎవరో భోంచలేదు. అంత పెయిన్ స్టేకింగ్ అండ్ అవుట్పుట్, డెడికేషన్. ఆ సినిమా అసలు మాస్టర్ పీస్. అది బాగా నచ్చిందండి. ప్రతి పిక్చరు హ్యాడ్ ఇట్స్ ఓన్ బ్యూటీ. అంటే అవుట్ స్టాండింగ్ అంటే ఇక ఇది చెప్తుంది. ఈవెన్ సినిమా అనేది సామాజిక ప్రయోజనం ఉండాలి అనేది అప్పట్లో చాలామంది ఉండేది. ఈవెన్ ఇప్పుడు తోడు దొంగలు కానీ. అవును, మంచి సాంఘిక ఏదో మెసేజ్ ఉండేది దాంట్లో. ఇప్పుడు తక్కువే. సో బాలయ్య గారి సినిమాల్లో మీకు నచ్చినాయి అంటే? అఖండ, ఆయన సనాతన ధర్మాన్ని మన హిందూ ధర్మం గురించి చెప్పడం. ఎవరొకళ్ళు చెప్పడం ఈజ్ డూయింగ్ ఇట్. అండ్ నవరసాలు కదా ఆయన సినిమాలన్నింటిలో. మెయిన్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ 2.5 hours ప్రేక్షకుడు హ్యాపీగా కూర్చుని వెళ్ళాలి. అది పాలసీ. అప్పుడు కథలు అడ్వైజరీ అంటే ఆ రోజు ఇప్పుడు ఎవరు వస్తారు చెప్పండి. ఎంటర్టైన్మెంట్ కావాలి. సోషల్ మెసేజ్ కూడా ఇవ్వగలిగితే దాంతోపాటు అది అదృష్టంగా అర్థం పరమార్థం ఉంటుంది. అంతే బట్ చాలా రేరు కుదురుతుంది అది ఇప్పుడు. ఇప్పుడు అసలు లేదులేండి, ఎంత మృగ్యం అసలు. సార్ ఇప్పుడు సినిమా ఫార్మేట్లు మారిపోయినాయి. అవును. సో ఓటీటీలు వచ్చినాయి. అసలు మన తెలుగు సినిమా అనేది ప్రపంచ స్థాయిలో వెలుగుతుంది. ఓటీటీ వచ్చిన తర్వాత అంతేనండి. పిక్చర్ హెస్ కమ్ టు ద డ్రాయింగ్ రూమ్స్.
థియేటర్స్లో కాకుండా. అవును. సో మీకు ఓటీటీ ఆఫర్స్ కానీ ఏమన్నా వస్తే వాట్ ఈజ్ యువర్ లేదండి, ఇంకేం డిసైడ్ చేసుకోలేదు. I may not do అంటే also. క్యారెక్టర్ మంచిదైతే మీరు ఆటోమేటిక్గా ఓకే ఆ అంటారు. క్యారెక్టర్ నచ్చానండి, లేకపోతే దెర్ ఈస్ నో రీజన్ ఫర్ మీ అగైన్ టు కమ్ అండ్ యాక్ట్ అగైన్ వన్స్ అగైన్. బికాస్ ఐఎమ్ బిజీ ఇన్ మై ఓన్ దిస్ థింగ్ అండ్ రిటైర్డ్ లైఫ్ మోస్ట్లీ నాకు. Yeah. ఇది క్యారెక్టర్ నచ్చి అండ్ బికాస్ ఆఫ్ దత్తు గారు దత్తు గారు. ఫ్యామిలీ కాబట్టి నేను చేయాల్సి వచ్చింది. ప్రొడక్షన్ సైడ్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అసలు? లేదండి, లేదు. లేదు. అంటే నాన్నగారి గుర్తుగా ఏదన్నా ఒక సినిమా. అంత కెపాసిటీ మాకు లేవట. యూ షుడ్ నీడ్ ద కెపాసిటీ టు డూ ఆల్ దట్. మన బలాలు బలహీనతలు కూడా మనం తెలుసుకుంటే బెస్ట్. మనకెందుకు, మనం సూట్ అవ్వం అనుకున్నాం. కెపాసిటీ లేదంటే ఫైనాన్షియల్ గానా లేదంటే మేకింగ్ ఎబిలిటీయా ఎలా? శాసించి పని చేసుకునే కెపాసిటీ ఓకే ఓకే. ప్రేమకు లొంగిపోతాం అన్నిటికీ. ప్రేమకు దూకంటే దూకేస్తాం, అది పనికిరాదు మనకి.